వింత వ్యాధితో బాధపడుతున్న నటి లైలా 30 సెకండ్లు కూడా నవ్వు కంట్రోల్ చేయలేదట. 90లలో తన క్యూట్ స్మైల్తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఫిదా చేసిన లైలా అసలు లైఫ్ స్టోరీ చాలా ట్విస్టులతో నిండింది. గోవాలో పుట్టిన లైలాకు అసలు డ్రీమ్ పైలట్ అవ్వడం. కానీ అమ్మ కోరికతో 15 ఏళ్లకే యాక్టింగ్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిన టాలీవుడ్లో ఎగిరే పావురమ్మతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తర్వాత వరుస హిట్లతో టాప్ రేంజ్కు చేరింది. కానీ కెరీర్ పీక్లోనే పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే షాకింగ్ విషయం ఏంటంటే విక్రమ్తో షూటింగ్ సమయంలో 1 నిమిషం నవ్వు ఆపమని ఛాలెంజ్ ఇచ్చారట. కానీ లైలా 30 సెకండ్లు కూడా ఆపుకోలేకపోయింది. నవ్వు ఆపడానికి ట్రై చేస్తే కళ్ళలో నీళ్లు కూడా వచ్చేవట. డాక్టర్లు దీన్ని ఒక రేర్ కండిషన్ అని చెప్పారు. అంటే ఆమె స్మైల్ ఒక వరం కాదు, ఒక శాపమా? ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ లైఫ్తో పాటు మళ్ళీ సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. వింత వ్యాధితో బాధపడుతున్న నటి లైలా 30 సెకండ్లు కూడా నవ్వు కంట్రోల్ చేయలేదట. 90లలో తన క్యూట్ స్మైల్తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఫిదా చేసిన లైలా అసలు లైఫ్ స్టోరీ చాలా ట్విస్టులతో నిండింది. గోవాలో పుట్టిన లైలాకు అసలు డ్రీమ్ పైలట్ అవ్వడం. కానీ అమ్మ కోరికతో 15 ఏళ్లకే యాక్టింగ్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిన టాలీవుడ్లో ఎగిరే పావురమ్మతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తర్వాత వరుస హిట్లతో టాప్ రేంజ్కు చేరింది. కానీ కెరీర్ పీక్లోనే పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే షాకింగ్ విషయం ఏంటంటే విక్రమ్తో షూటింగ్ సమయంలో 1 నిమిషం నవ్వు ఆపమని ఛాలెంజ్ ఇచ్చారట. కానీ లైలా 30 సెకండ్లు కూడా ఆపుకోలేకపోయింది. నవ్వు ఆపడానికి ట్రై చేస్తే కళ్ళలో నీళ్లు కూడా వచ్చేవట. డాక్టర్లు దీన్ని ఒక రేర్ కండిషన్ అని చెప్పారు. అంటే ఆమె స్మైల్ ఒక వరం కాదు, ఒక శాపమా? ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ లైఫ్తో పాటు మళ్ళీ సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది.